గది కిటికీలోంచి ఉదయిస్తున్న సూర్యుడి లేత కిరణాలు రోజా ముఖంపై పడుతున్నాయి. అలారం మోగకముందే ఆమెకు మెలకువ వచ్చింది. అది అలవాటు కాదు, ఒక రకమైన భయం. అత్తగారు తనకంటే ముందే లేస్తే ఆ రోజు నరకం కనిపిస్తుందన్న భయం. పక్కన నిశ్చింతగా నిద్రపోతున్న సూర్యని చూసి ఆమె పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. నెమ్మదిగా బాత్రూంలోకి వెళ్లి స్నానం ముగించి నుదుట చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుంది. వంటింట్లోకి అడుగుపెట్టేసరికి అప్పటికే అక్కడ అంజన నిలబడి ఉంది. ఆమె ముఖంలో చిరునవ్వు లేదు, కళ్లల్లో ఆప్యాయత లేదు. ఏదో తప్పు వెతకడానికి సిద్ధంగా ఉన్న ఒక సైనికురాలిలా ఉంది ఆమె నిల్చున్న భంగిమ. ఓహో, మహారాణి గారు నిద్రలేచారా? రాత్రేమైనా కలల ప్రపంచంలో విహరించారా? సమయం చూసుకున్నారా ఎప్పుడైనా? 7 కావస్తుంది. ఈ ఇంటి కోడలు 8 గంటలకు లేచినా అడిగేవారు లేరనుకున్నావా? లేదత్తయ్యా, 5:30కే మెలకువ వచ్చింది. స్నానం చేసి వద్దామని రాత్రి నవ్యకు ఆఫీస్ ప్రెజెంటేషన్లో కొంచెం సహాయం చేసేసరికి ఆలస్యంగా పడుకున్నాను. రోజా గుండెలో చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. ప్రతి మాటకు తన పుట్టింటిని లాగటం అంజనకు అలవాటు. సమాధానం చెబితే పొగరంటారు, చెప్పకపోతే తప్పొప్పుకున్నట్టే. క్షమించండి అత్తయ్యా, రేపటి నుండి ఇంకా త్వరగా లేవడానికి ప్రయత్నిస్తాను. కాఫీ తీసుకురమ్మంటారా? నాకవసరం లేదు. ముందు వెళ్ళి నీ మొగుడికివ్వు. పెళ్ళంచేత్తో కాఫీ తాగకపోతే వాడికి రోజు గడవదుగా ఈ మధ్య. ఆ తర్వాత మీ మావయ్య గారికివ్వు. ఆయనకు కాఫీలో పంచదార 1 స్పూన్ ఎక్కువ ఉండాలి, డికాషన్ కొంచెం తక్కువగా ఉండాలి. గుర్తుపెట్టుకో, మళ్ళీ పొరపాటు చేశావంటే బాగోదు. రోజా మౌనంగా తల ఊపి కాఫీ కలపడం మొదలుపెట్టింది. ప్రతి కదలికను అంజన ఒక డేగలా గమనిస్తోంది. ఆ కాఫీ పొడి ఎందుకు వాడుతున్నావు? నిన్న నేను తెచ్చిన కొత్త బ్రాండ్ ఏమైంది? ప్రతిదీ పాడు చేయడమేనా నీ పని? అది నిన్న నవ్య తన ఫ్రెండ్స్ వస్తే వాడిందత్తయ్యా, అయిపోయిందని చెప్పింది. నా కూతురు వాడితే తప్పేంటి? ఈ ఇంటికి యజమానురాలు అది, నువ్వు కాదు. ఉన్నదాంట్లో సర్దుకోవడం నేర్చుకో. ఇప్పుడు ఈ పాత కాఫీ పొడితోనే అందరికీ ఇవ్వు. వచ్చిన వాళ్లకి ఏం చెప్పాలో నాకు తెలుసు. మా కోడలు కొత్తది డబ్బాలో పోయడం మర్చిపోయిందండి, ఏమనుకోకండి అని చెబుతాన్లే. పరువు పోయేది నీదే, నాది కాదు. రోజా కళ్లల్లో నీళ్లు తిరిగాయి, కాని వాటిని బయటకు రానియలేదు. కాఫీ కప్పులు తీసుకుని ముందుగా శంకర్ గారి గదివైపు నడిచింది. శంకర్ పేపర్ చదువుతూ లోకంలో లీనమైపోయి ఉన్నాడు. రోజా నెమ్మదిగా దగ్గరికొచ్చి శంకర్ తల ఎత్తి చూసి నవ్వుతూ, రామా రోజా, ఉదయాన్నే నీ ముఖం చూస్తే చాలు, రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఒక్క మాట రోజా మనసుపై చల్లని నీటి చుక్కలా పడింది. కాఫీ మావయ్య గారు. అద్భుతంగా ఉంది. నీ చేతిలో ఏదో మాయుంది. నిజంగా బాగుందా మావయ్య గారు? అత్తయ్యా. అంజనా ఏమైనా అన్నదా? నాకు తెలుసులే, దాని నోరు దురుసు, కాని మనసు వెన్న. నిన్ను చూసి మొదట్లో కొంచెం కంగారు పడుతోందంతే. నవ్య తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన ఆడపిల్లవి నువ్వే కదా. సర్దుకోవడానికి తనకి కొంచెం సమయం పడుతుంది. నువ్వేమీ మనసు పాడు చేసుకోకో. నేను ప్రయత్నిస్తున్నాను మావయ్య గారు. నాకు తెలుసమ్మా, నీ ఓపికే నిన్ను గెలిపిస్తుంది. సరే, సూర్యగాడు లేచాడా? వాడికి కాఫీ ఇచ్చావా? ఇప్పుడే ఇస్తాను మావయ్య గారు. రోజా అక్కడ్నుంచి వెళ్తుంటే శంకర్ ఆమెను చూస్తూ నిట్టూర్చాడు. పాపం మంచి పిల్ల, అంజన ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో అని మనసులో అనుకున్నాడు. అందరూ టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. రోజా వేడివేడి ఇడ్లీలు చట్నీ వడ్డించింది. నవ్య అప్పటికే ఆఫీస్కి సిద్ధమై హడావిడిగా వచ్చి కూర్చుంది. నవ్య ప్లేట్ చూసి ముఖం చెట్లిస్తూ, అగైన్ ఇడ్లీ? మమ్మీ, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఈ పిండి వంటలు తినడానికి నేనేం ఖాళీగా లేను. క్విక్గా ఒక శాండ్విచ్ చేసివ్వు రోజా, బ్రౌన్ బ్రెడ్తో. అయ్యో, ముందే చెప్పాల్సింది నవ్య. ఇప్పుడే చేసేస్తానుండు. ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. పెట్టింది తినాలి, లేదంటే ఆఫీస్ క్యాంటీన్లో తిను. దాని గారాబం ఎక్కువైపోతుంది. రోజా, నువ్వు కూడా దానికి వంతపాడకు.
దానికేం కావాలో చూసుకోవడానికి నేనున్నాను. నువ్వు నీ పని చూసుకో. అమ్మా, దానికి ఆఫీసులో రోజంతా పని ఉంటుంది. ఏదో తినాలనిపించి అడిగింది. దానికి రోజా ఎందుకు చేసి ఇవ్వకూడదు? నువ్వు మధ్యలో మాట్లాడకు. పెళ్ళాం రాగానే తల్లి మాటకి విలువ లేకుండా పోయిందా? ఆ ఇడ్లీలు చూడు ఎలా ఉన్నాయో. పిండి సరిగ్గా పులియలేదు. చట్నీ అయితే మరీ ఘోరం. పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయని కూడా తెలీదా? వంట చేసేటప్పుడు రుచి చూడవా? చూసానత్తయ్యా, బానే ఉన్నట్టనిపించింది. నీకు అన్నీ బానే అనిపిస్తాయిలే. తినేవాళ్లకే కదా తెలియాలి దాని గురించి. మీరైనా చెప్పండి ఎలా ఉందో. బానే ఉంది అంజనా. ఉప్పు, కారం అన్నీ సరిగ్గా ఉన్నాయి. పిల్ల ఆకలితో చేసింది. ఎందుకు ప్రతిదానికి తప్పులు పడతావు? అంజన ముఖం కోపంతో ఎర్రబడింది. తన భర్త తనని కాదని కోడలిని వెనకేసుకురావటం ఆమె సహించలేకపోయింది. ఓహో, ఇప్పుడు నేను తప్పులు పట్టేదాన్నయ్యానా? అవునులే, కొత్త కోడలు రాగానే పాత పెళ్ళం రుచించదు. ఈ ఇంటి మంచి చెడులు చూస్తున్న దాన్ని నేను. నాకే తెలుస్తుంది. చెప్పండి. మీరందరూ ఒకటే. నా మాటకు ఈ ఇంట్లో విలువే లేదు అంటూ అంజన కోపంగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. డైనింగ్ హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. నవ్య కూడా ఛీ, నా మూడంతా పాడు చేశారు అంటూ లేచి వెళ్ళిపోయింది. చూసావా రోజా, ప్రతిరోజూ ఇదే కదా. అమ్మని ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు. నా వల్లే కదండి ఇదంతా. నేను సరిగ్గా వంట చేసుంటే. నీ తప్పేమీ లేదమ్మా. దాని పంతం దానిది. నువ్వు బాధపడకు. వచ్చి భోజనం చెయ్యి. కాని రోజాకి ఆకలి చచ్చిపోయింది. ఆమె కూడా మౌనంగా లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. నవ్య ఆఫీస్ నుండి కోపంగా ఏడుపు ముఖంతో ఇంటికొచ్చింది. ఏమైందమ్మా నవ్య? ఎందుకలా ఉన్నావ్? ఆఫీస్లో ఏమైనా గొడవ జరిగిందా? గొడవ కాదు మమ్మీ, నా జీవితమే నాశనమైపోయింది. నా ప్రమోషన్ పోయింది. అందరి ముందు నా బాస్ నా పరువు తీసేశాడు. అంతా ఈ రోజా వల్లే. ఆ మాట వినగానే హాల్లో ఉన్న అందరూ షాక్ అయ్యారు. వంటింట్లోంచి వస్తున్న రోజా అక్కడే నిలబడిపోయింది. నవ్య, ఏం మాట్లాడుతున్నావు? రోజా ఏం చేసింది? నిన్న రాత్రి నేనొక ముఖ్యమైన క్లయింట్ కోసం ప్రెజెంటేషన్ తయారు చేస్తుంటే హెల్ప్ చేస్తానని వచ్చింది. డేటా అంతా క్రాస్ చెక్ చేస్తానని చెప్పి కావాలని నంబర్స్ అన్ని తప్పుగా మార్చేసింది. నేనది చూసుకోకుండా అలాగే ప్రెజెంటేషన్ ఇచ్చేశాను. క్లయింట్ ముందు నా కంపెనీ పరువు పోయింది. నా బాస్ నన్ను ప్రాజెక్ట్ నుండి తీసేశారు. నా కెరీర్ నాశనం చేసింది. నవ్య, ఎందుకలా అబద్ధం చెబుతున్నావు? మనమిద్దరం కలిసే కదా అన్ని సరిచూసుకున్నాం. నంబర్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కదా. చూసావా మమ్మీ ఎలా మాట్లాడుతుందో? నా ఉద్యోగం పోయే పరిస్థితి వస్తే నేను అబద్ధం చెప్తున్నానంట. దీనికి నా ఎదుగుదలంటే అసూయ. నేను ఉద్యోగం చేస్తూ నా కాళ్ల మీద నేను నిలబడటం దీనికి ఇష్టం లేదు. అందుకే నా కెరీర్ పాడు చేయాలని చూసింది. చి, నీచురాల! ఎంత ధైర్యం నీకు? నా కూతురి జీవితంతో ఆడుకుంటావా? దానికి ఉద్యోగం వచ్చిందని, అది సంపాదిస్తోందని నీ కడుపు మంటగా ఉందా? నువ్వింట్లో ఖాళీగా కూర్చొని తింటున్నావని నా కూతురు కష్టపడి పైకి రావడం చూసి ఓర్వలేకపోయావా? నేనెందుకలా చేస్తానత్తయ్యా? నవ్య ఎదుగుతుంటే నేను కూడా సంతోషిస్తాను. కాని ఎందుకు అసూయపడతాను? నేను కూడా ఎంబీఏ చేశాను. నాకు ఉద్యోగం విలువ తెలుసు. ఆపవే నీ చదువుల గొప్పలు. చదువుకుంటే సరిపోదు, సంస్కారం ఉండాలి. నా కూతురి జోలికి ఇంకోసారి వచ్చావంటే నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను. జాగ్రత్త. అమ్మా, ఆపు! అసలు నిజానిజాలు తెలుసుకోకుండా రోజాని ఎందుకు తిడతావు? ఒకవేళ పొరపాటు జరిగి ఉండొచ్చు. నువ్వు నోరుమొయ్. ఎప్పుడు చూసినా పెళ్ళం కొంగు పట్టుకుని తిరగడమే. నీ చెల్లెలు కన్నీళ్లు నీకు కనిపించడం లేదా? దాని జీవితం నాశనమవుతుంటే నువ్వు నీ పెళ్ళాన్ని వెనకేసుకుని వస్తావా? ఆ మాటలు రోజా గుండెను కోశాయి. భర్త తన వైపు ఉన్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండటం, మామగారు మౌనంగా తలదించుకునుండటం, తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదన్న బాధ ఆమెను కుంగదీసింది. ఆమె కన్నీళ్లతో తన గదిలోకి పరిగెత్తింది. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయారు. కాని రోజాకు నిద్రపట్టలేదు. సాయంత్రం జరిగిన అవమానం ఆమెను దహించివేస్తుంది. సూర్య గాఢనిద్రలో ఉన్నాడు.
ఆమె నెమ్మదిగా లేచి బాల్కనీలోకి వచ్చింది. చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకుతుంటే మనసులోని భారం కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. అదే సమయంలో ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్పై అన్నోన్ నంబర్ అని కనిపించింది. ఇంత రాత్రి ఎవరు ఫోన్ చేస్తున్నారా అని ఆశ్చర్యపోతూ కొంచెం భయంతోనే కాల్ లిఫ్ట్ చేసింది. హలో, ఎవరు? అవతలి నుండి ఎటువంటి సమాధానం లేదు. ఎవరో కావాలని గొంతు మార్చి మాట్లాడుతున్నట్టు లేదా ఏదో పరికరం ద్వారా మాట్లాడుతున్నట్టు అనిపించింది. హలో, ఎవరు మాట్లాడరేంటి? అప్పుడు ఒక గంభీరమైన వణుకుతున్న మగ గొంతు వినిపించింది. నువ్వు రోజా కదూ? సూర్య భార్యవి. అవును, మీరెవరు? ఏం కావాలి? నేనెవరు నీకు అనవసరం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఇంట్లో నువ్వు చూస్తున్నది నిజం కాదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని గుడ్డిగా నమ్మకు. ప్రతి నవ్వు వెనుక ఒక నాటకముంది. ప్రతి మాట వెనుక ఒక మోసముంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావటం లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ముఖ్యంగా మీ అత్తగారిని అంజనను అస్సలు నమ్మకు. ఆమె నీకు చూపిస్తున్న ద్వేషం వెనుక ఒక పెద్ద భయం దాగి ఉంది. ఒక పాత రహస్యం దాగి ఉంది. రహస్యమా? ఏం రహస్యం? దయచేసి చెప్పండి. ఆ ఇంట్లో నీకు తెలియని చాలా నిజాలు సమాధి చేయబడ్డాయి. జాగ్రత్తగా ఉండు. నీ ప్రతి అడుగు గమనించబడుతోంది. నిన్ను ఒక ప్రమాదం వెంటాడుతోంది. నిజం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, కాని ఎవరినీ నమ్మకు, నీ భర్తను కూడా. ఆ చివరి మాట రోజా గుండెల్లో బాంబులా పేలింది. సూర్యను కూడా నమ్మొద్దా అని ఆమె అడగబోయేలోపే అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఆమె శరీరం భయంతో చల్లగా అయిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎవరు ఆ వ్యక్తి? ఏం రహస్యాలు? అత్తయ్య గురించి ఎందుకలా చెప్పారు? అన్నింటికన్నా ముఖ్యంగా సూర్యను ఎందుకు నమ్ముతున్నారు? ఆమె ఆలోచనలు గందరగోళంగా మారాయి. తను అడుగుపెట్టింది ఒక మామూలు అత్తగారింటికి కాదని, రహస్యాల వలయంలో చిక్కుకున్న ఒక పద్మవ్యూహంలో అని రోజాకు ఆ క్షణంలో అర్థమైంది. తన పోరాటం కేవలం గడుసత్తా, అహంకారి ఆడపడుచుతో కాదని, కంటికి కనిపించని మరెన్నో శక్తులతో అని ఆమెకు బోధపడింది. ఆ నిశ్శబ్దమైన రాత్రి, ఆ అజ్ఞాత ఫోన్ కాల్ రోజా జీవితంలో ఒక కొత్త భయంకరమైన అధ్యయనానికి నాంది పలికింది. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి.